అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గాలికొండ ఏరియా కమిటీకి చెందిన 11 మంది మిలిషియా సభ్యులు అల్లూరు సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దార్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ కె ధీరజ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నవజ్యోతి మిశ్రా చింతపల్లి వారి ఎదుట జనజీవన స్రవంతిలో కలవటానికి స్వచ్ఛందంగా లొంగిపోయారు. జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో అనేక మారుమూల ప్రాంతాలు మరియు వీరవరం, నల్లబిల్లి, పెద్ద అగ్రహారం, చిన్న అగ్రహారం ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడిన ఈ మిలిషియా సభ్యులు మావోయిస్టు పార్టీ అవలంబిస్తున్న కాలం చెల్లిన సిద్ధాంతాలకు విసుగు చెంది మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను వీడాలని అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీస్ వారు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా చేపట్టిన స్ఫూర్తి, ప్రేరణ, నిర్మాణ్ సరళ వంటి కార్యక్రమాల ద్వారా అనేక మంది గిరిజన యువతి యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలుసుకొని లొంగిపోయినట్లుగా పేర్కొన్నారు. పోలీస్ తరఫున జరుగుతున్న సరెండర్ ప్రోగ్రామ్ని కొద్దిగా ఎక్కువగా పబ్లిష్ చేయి. ఇప్పుడు కూడా మనకి ఆంధ్ర ఒడిశా బార్డర్, అదేవిధంగా ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో కొంతమంది అవేర్నెస్ లేకుండా మావోయిస్ట్ థింకింగ్, భయం కారణంతో వాళ్ళతో సహా వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఉండిపోతున్నారు. సో వాళ్ళని కూడా మనకి ఒకటి ఆజాదీ ఇవ్వాల్సిన ఉన్నాయి. ఎందుకంటే మావోయిస్ట్ ఎప్పుడైనా కూడా ట్రైబల్స్ కోసం పని చేయలేదు. వాళ్ళ అన్ని పాలసీస్ యాంటీ ట్రైబల్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇంతకుముందు బలిదానం చేసిన వాళ్ళు కూడా ట్రైబలీ, వాళ్ళని చంపిన వాళ్ళు మావోయిస్ట్. వాళ్ళ కోసం ఎలా సాయం చేస్తారు? సో ఈ యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మావోయిస్ట్ని ఖచ్చితంగా మనకి యునైటెడ్గా అయి వాళ్ళకి చర్యలు చేయాల్సిన ఉన్నాయి చట్ట ప్రకారంగా. సో దీనికోసం కొద్ది బాగా ఎక్కువగా రాసుకోవచ్చు. ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ గాలికొండ ఏరియాలో మనకి కొన్ని మావోయిస్ట్ మెంబర్ లాస్ట్ మనకి అప్పుడైనా ఈ SZCM సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఛత్తీస్గఢ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళు ఆఫెన్స్ మాత్రం చేయించలేదు, బట్ వాళ్ళకి సంఘటనని, వాళ్ళకి థింకింగ్ని ప్రమోట్ చేయడానికి కోసం అప్పుడప్పుడు పని చేసేవాళ్ళు. సో ఈ క్రమంలో మనకి గాలికొండ ఏరియా కమిటీలో కొన్ని మావోయిస్ట్ మనకి గాలికొండ ఏరియా వాళ్ళు ఉంటే విలేజెస్, దాంట్లో జీకే వీధి మండలంలో వీరావరం కానీ, కన్నావరం కానీ, పెద్ద గ్రామం కానీ, అదేవిధంగా కోయూరు మండలంలో కొన్ని విలేజెస్లో, దీని తర్వాత వైరామవరం మండలంలో కొన్ని విలేజెస్లో తిరిగి అక్కడే వాళ్ళ దగ్గరికి కొన్ని సాయం తీసుకువెళ్ళడం, అదేవిధంగా మావోయిస్ట్ కోసం కొన్ని బ్లాస్టింగ్ ఐటమ్స్ తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గరికి పెట్టడం అది జరిగింది. సో ఈ కారణం లాస్ట్ 2-3 ఇయర్స్లో వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటున్నారు. బట్ స్టిల్ మనకి వాళ్ళ ప్రెజెన్స్ ఎక్కడైనా ఏమైనా ప్రాంతంలో అభివృద్ధి పూర్తిగా అవేర్నెస్ రాలేదు, అభివృద్ధి విషయంలో వాళ్ళకి అవగాహన లేదు, అక్కడ కొన్ని ఛాన్సెస్ ఉంటున్నాయి మావోయిస్ట్ వచ్చేసి వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేయొచ్చు. సో దీనికోసం పోలీస్ వాళ్ళు ప్రతి విలేజ్కి, ప్రతి పంచాయత్కి తిరిగి అక్కడ జరుగుతున్న ప్రతి ప్రోగ్రాంలో ప్రభుత్వం తరఫున వస్తున్న ఉపాధి ఎట్లాగా వాళ్ళకి రీచ్ అవుతున్నాయి, దీన్ని పూర్తిగా చూసి ఏమైనా మనిషికి ఏమైనా ఊరు వాళ్ళకి సాయం కావాలి, దీన్ని కూడా హెల్ప్ చేసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం, అదేవిధంగా రోడ్ నెట్వర్క్స్ ఎక్కడైనా కావాల్సిన దీని విషయంలో కలెక్టర్ గారితో చర్చ చేయడం, బస్సెస్ ఎక్కడైనా తిరగాలి, బస్సెస్ ఎక్కడైనా ఊరికి లేదు ఆ సమస్యని కూడా కలెక్టర్ గారి దృష్టిలో కానీ మన తరఫున కూడా ఏమైనా పాసిబుల్ అయినా ఫ్రీ బస్సెస్ సర్వీస్ పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇదే క్రమంతో వాళ్ళు చాలా మోటివేట్ అయ్యి పోలీస్ వాళ్ళు, అండ్ అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళ కోసం చాలా పని చేస్తున్నాయి. కాబట్టి ఈ మావోయిస్ట్ థింకింగ్ని ఖచ్చితంగా వాళ్ళు వదిలేయాలి. సో దీనికోసం వాళ్ళు బయటికి వచ్చారు.